అనంతపురం అనే ఒక అందమైన ఊరిలో రంగన్న అనే రైతు ఉండేవాడు. అతను తన పొలంలో చాలా కష్టపడి పెద్ద పెద్ద గుమ్మడికాయలను పండించేవాడు. ఆ కాయలు బంగారు రంగులో మెరుస్తూ భలే అందంగా ఉండేవి. అదే ఊరిలో సోములు అనే ఒక సోమరిపోతూ ఉండేవాడు. వాడు కష్టపడకుండా ఇతరుల వస్తువులను దొంగిలించేవాడు. ఒక చీకటి రాత్రి సోములు రహస్యంగా రంగన్న పొలంలోకి దూరాడు. ఒక బరువైన గుమ్మడికాయను ఎత్తుకుని పారిపోయాడు. మరుసటి రోజు ఉదయం రంగన్న పొలానికి వెళ్లాడు. అక్కడ ఉండాల్సిన ఒక పెద్ద గుమ్మడికాయ మాయమైపోవడం చూసి అతను చాలా బాధపడ్డాడు. అయ్యో, నా కష్టమంతా ఎవరో దొంగిలించారు అని విచారించాడు. దారిలో రంగన్నకు మరో రైతు గోవిందు కలిశాడు. గోవిందు కూడా దిగులుగా ఉన్నాడు. రంగన్న, నా పొలంలో కూడా ఎవరో రోజు గుమ్మడికాయలు దొంగిలిస్తున్నారు అని చెప్పాడు. రైతులందరూ కలిసి ఊరి పెద్దాయన దగ్గరకు వెళ్లారు. రంగన్న పెద్దాయనకు జరిగినదంతా వివరించాడు. అయ్యా, మా ఊరిలో దొంగతనాలు పెరుగుతున్నాయి, మీరే ఏదో ఒకటి చేయాలి అని వేడుకున్నాడు. పెద్దాయన ఒక అద్భుతమైన ఉపాయం ఆలోచించాడు. ఆయన ఊరి ప్రజలందర్నీ రమ్మని పిలుపునిచ్చాడు. సోములు కూడా ఏమీ తెలియనట్లు వచ్చి ఆ గుంపులో నిలబడ్డాడు. పెద్దాయన గట్టిగా ఇలా అన్నాడు, నా దగ్గర ఒక మంత్రం ఉంది. దాని ద్వారా దొంగ ఎవరో తెలిసిపోతుంది. గుమ్మడికాయలు దొంగిలించిన దొంగ భుజం మీద ఒక పెద్ద గుమ్మడికాయంత సొట్ట ఉంటుంది. ఆ మాట వినగానే సోములు గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పని అయింది. తన భుజం మీద నిజంగానే సొట్టపడిందేమో అని వాడు కంగారు పడ్డాడు. ఎవరికీ తెలియకుండా వెంటనే తన చేయి తీసుకువెళ్లి భుజం మీద వేసుకుని తడుముకున్నాడు. పెద్దాయన ఇది గమనించి సోములను వేలితో చూపిస్తూ, అదిగో దొంగ దొరికాడు. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నాడట. సోములు, నువ్వు దొంగతనం చేయకపోతే నీ భుజం మీద సొట్ట ఉందో లేదో అని ఎందుకు చూసుకున్నావు అని అడిగాడు. సోములు తన తప్పు తెలుసుకుని అందరి ముందు క్షమాపణ చెప్పాడు. నన్ను క్షమించండి, ఇకపై ఎప్పుడూ దొంగతనం చేయను, కష్టపడి పనిచేస్తాను అని రంగన్నకు మాట ఇచ్చాడు. తప్పు చేసిన వారికి మనసులో ఆ భయం ఎప్పుడూ ఉంటుందని అందరికీ అర్థమైంది.